అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. తెలంగాణ బీజేపీలో అసలేం జరుగుతుంది? తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించాల్సి ఉంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లోకి వెళ్లిపోవడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం అనేది అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్ లోకి తప్పుడు మెసేజ్లు వెళ్తున్నాయి. అయితే అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ధర్మం కోసం, దేశం కోసం ఫైట్ చేసే వ్యక్తిని పార్టీ అధిష్టానం నియమించాలని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని వెళ్లే వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఇందుకోసం కేంద్ర అధిష్టానం తమ అభిప్రాయాలందరివి కూడా తీసుకొని ఒక నిర్ణయానికి రావాలని ఆయన ఆ వీడియోలో తెలిపారు. అయితే దీనికి రియాక్ట్ అయినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నిన్న మొన్న ఒకడు మాట్లాడుతూ ఫైటర్ కావాలని అంటున్నాడని, స్ట్రీట్ ఫైటర్ కావాలా లేదంటే కుంభస్థలంపై కొట్టే వ్యక్తి కావాలా అంటూ వ్యాఖ్యలు చేశారు. తాను 5 ముఖ్యమంత్రులతో పనిచేశానని, ప్రస్తుత ముఖ్యమంత్రిపై కూడా తాను అగ్రెసివ్ గా పోరాటం చేయగలనని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే తాను కూడా అగ్రెసివ్ గా ఈ ప్రభుత్వంపై పోరాడతానంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాజా సింగ్ 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆయన తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలడు. అదే ఆయన చేశాడు. ఆయన పార్టీ అధిష్టానం అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలి అని చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. కానీ ఈటల రాజేందర్ మాత్రం తన అధ్యక్ష పదవికి రాజా సింగ్ అడ్డొస్తున్నాడని భావించి రాజా సింగ్ ను డైరెక్ట్ గానే అటాక్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన రాజా సింగ్ కు కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే రాజా సింగ్ తో పోల్చుకుంటే ఈటల రాజేందర్ పెద్ద నాయకుడే, ఇందులో ఎవరికి అనుమానం లేదు. ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడే. ఆయన 5 ముఖ్యమంత్రులతో పోరాడింది కూడా వాస్తవమే. కానీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కొంత సంయమనం పాటించి ఉంటే బాగుండేది. ఆయన తన వ్యాఖ్యలను కేంద్ర అధిష్టానం వద్ద చెప్పి ఉండాల్సింది. తన అభిప్రాయాలను అక్కడ చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల తెలంగాణ బీజేపీలో విభేదాలు ఉన్నాయన్న మెసేజ్ అటు క్యాడర్ లో, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో ఎటు చూసినా ఇదే చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేస్ లో ఈటల రాజేందర్, రాజా సింగ్ లతో పాటు మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అందులో రఘునందన్ రావు, అరవింద్ ధర్మపురి, డికే అరుణ, వెంకటరమణారెడ్డి, పేరాల శేఖర్, రామచందర్ రావు మరియు పాయల్ శంకర్ లాంటి వాళ్ళు కూడా తమకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఎవరికి వారు అధ్యక్ష పదవి కోరడంలో తప్పేం లేదు, వారందరూ కూడా అర్హులే. అయితే ముందు వరుసలో మాత్రం ఈటల రాజేందర్ ఉన్నాడు. దీనికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. ఇది వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మునూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఆయన ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అయితే కేంద్ర కేబినెట్ లో మునూరు కాపు సామాజిక వర్గానికి న్యాయం జరిగిందని మునూరు కాపులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా కేంద్ర కేబినెట్ లో ఉన్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి కూడా న్యాయం జరిగిందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేఎల్పీ లీడర్ గా ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆ పదవి కూడా రెడ్డిలకే ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మునూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పించిన నేపథ్యంలో ఇక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈటల రాజేందర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నారన్న సమాచారం ఉన్నటువంటి బీజేపీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈటల రాజేందర్ నే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం ఎందుకు భావిస్తుంది అంటే ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, బీసీల్లో అత్యధికులుగా మునూరు కాపు సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం మరియు యాదవ సామాజిక వర్గం ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి మంత్రి పదవి ఇవ్వడంతో యాదవ సామాజిక వర్గానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్న మెసేజ్ బీజేపీ అధిష్టానం ఇచ్చింది. ఇక
ఇక్కడ బండి సంజయ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడంతో మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కూడా తమ వైపు బీజేపీ తిప్పుకోగలిగింది. ఇక మిగిలింది ముదిరాజ్ సామాజిక వర్గమే. ఇక ఈటల రాజేందర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తే ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం కూడా బీజేపీ వైపు వస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కు బండి సంజయ్ కి మధ్య పొసగడం లేదని చాలా పుకార్లు కూడా వచ్చాయి. దీంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 20 నుంచి 30 సీట్లు సాధించాల్సిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అదే కాంగ్రెస్ పార్టీలో చాలా విభేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఐకమత్య రాగం పాడడంతో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే 2028 ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. 2028 ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగనున్న మున్సిపల్ ఎన్నికలు మరియు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి వరకు కూడా పార్టీని తీసుకెళ్లే నాయకుడి కోసం బీజేపీ అధిష్టానం వెతుకుతుంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ అయితే సరి అయిన వ్యక్తి అని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతూ వస్తుంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో పనిచేసి వచ్చాడు కనుక అక్కడ ఉన్నటువంటి క్యాడర్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఆ పార్టీ క్యాడర్ మొత్తం ని కూడా బీజేపీలోకి తీసుకొని రాగలిగితే బీజేపీ మరింత బలపడి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్నటువంటి ఎన్నికల్లో మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం బీజేపీలోని అందరి నాయకులను ఒప్పించి ఈటల రాజేందర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.